మేమైతే బ్యాంకాక్కి బయలుదేరిపోయాం. ఎందుకు ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంతా అతలాకుతలం అయిపోతున్న బ్యాంకాక్కి మేము ఎందుకు వెళ్తున్నాం అనుకున్నారు? ప్రసన్నకి అక్కడ జాబ్ వచ్చిందండి. టీవీలో న్యూస్ చూసి మా పేరెంట్స్ అయితే చాలా భయపడిపోయారండి. మాతో సహా నేను ప్రసన్న కూడా బయటపడలేదు, కానీ వాళ్ళ ముందు మాకు చాలా అంటే చాలా భయం వేసింది. మోక్షి కూడా ఉన్నాడు కదా మాతో. మా పేరెంట్స్ అయితే మమ్మల్ని వద్దు అనలేక వాళ్ళలో వాళ్ళు చాలా భయపడిపోయారు. మా మావయ్య గారు అయితే చాలా నీరసపడిపోయారు మేము వెళ్ళిపోతున్నామని. ఇంకా వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మెల్లగా ఒప్పించి మేమైతే మా ప్రయాణం కంటిన్యూ చేస్తున్నాము. ప్రసన్నకి డ్రీమ్ అండి, వేరే కంట్రీలో జాబ్ తెచ్చుకోవాలి, అక్కడ జాబ్ చేయాలి అని చెప్పి 3-4 టైమ్స్ అయితే వేరే కంట్రీస్లో జాబ్ వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల వాటిల్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైతే అస్సలు మిస్ చేసుకోదలుచుకోలేదు ప్రసన్న వాటిని. అందుకే మా ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మేమైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చేసారు. మనకైతే ఎయిర్పోర్ట్లోకి రాగానే ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీస్ అయితే కనిపిస్తారు. ఇప్పుడైతే మాకు పొలిటీషియన్ కనిపించారు. మీరు ఎవరిని చూసారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయాను. అసలు మా పేరెంట్స్ని చూసి ఏడుపు ఆపుకోలేకపోయాను. చాలా దూరం వెళ్ళిపోతున్నాను కదా. హైదరాబాద్ అయితే బుడింగు నెచ్చి బుడింగుని వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు అలా కుదరదు కదా. మాతో పాటు వదిన వాళ్ళు కూడా వచ్చేసారు ఎయిర్పోర్ట్కి. వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు, మేము బ్యాంకాక్ వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో ఫుడ్ ఎక్స్పెన్సివ్ అని తెలుసు, కానీ మరీ ఇంత ఎక్స్పెన్సివ్ అని తెలీదు. 1 ఇడ్లీ 100 రూపీస్ అంట. టిఫిన్ అయితే తీసేసుకున్నాం బుడ్డోళ్ళకి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే చెన్నైకి వెళ్తున్నాము. మోక్షి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఆర్చ్ బిక్కీ కొనుక్కోడానికి అంటున్నాడు. వాడికి ఇంకా తెలియట్లేదు కదా. జర్నీలో ఏ మాటకు ఆ మాట అసలు మోక్షి ఏడిపించలేదండి. పడుకుని పోయాడు ఫ్లైట్ ఎక్కగానే. ఇంకా వాడు ఏడిపిస్తాడేమో అని మా ఇద్దరికి చాలా భయం వేసింది. ఇంకా మోక్షి పడుకుని పోయాడు కదా, మాకు ఫుల్ రెస్ట్ అనమాట. ఇంకా ఫ్లైట్లో ఫుడ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. శాండ్విచ్. ఫుల్ ఆకలితో ఉన్నాము, మేమేం తిని బయలుదేరలేదు. సో ఇంకా చక్కగా తినేసాము. ఇద్దరికి శాండ్విచెస్. చూసారా ఎంత బాగుందో వ్యూ. మా ఫుడ్ మేము తినేసి ఇంకా అలా జస్ట్ ఊరికే జారబడ్డామండి. ఇంకా చెన్నై వచ్చేసింది. చెన్నైలో అలా దిగిపోయి రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫుల్గా ఫ్రెష్ అయిపోయి ముగ్గురము 6 అవర్స్ అండి వెయిటింగ్ టైము. సో చాలా టైం అయితే ఉంది. అలా తిరుగుతూనే ఉన్నాం. మేము లాంచ్కి వెళ్దామని చాలా ట్రై చేసాం, కానీ ఒకరికే యాక్సెస్ దొరికింది, ఇంకొకళ్ళు ఉండిపోవాలని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట లాంచ్కి. అయినా 2 అవర్స్ బిఫోర్ ముందే అలౌ చేస్తున్నారు లాంచ్కి. ఇదివరకు లాగా అలౌ చేయట్లేదండి. రూల్స్ అన్నీ మార్చేశారు ఇప్పుడు. ఎయిర్పోర్ట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. మనం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు పిన్ టు పిన్ అన్ని చెక్ చేస్తారు. ఇమిగ్రేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరిగింది. మొత్తం బ్యాగ్లో ఉన్నవన్నీ ఓపెన్ చేయించేశారు మా చేత. నేను గ్రేడర్ అనేది మర్చిపోయి నాకు బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అదొకటి తీసేశారు, మిగతావన్నీ అలౌ చేస్తారు, కానీ అదొకటి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయని చెప్పి అదొక్కటే వాళ్ళు తీసేసుకున్నారనమాట. మొత్తం చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక అలా కూర్చొని కేఎఫ్సీ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాం మేము. ఎయిర్పోర్ట్లో మనం ఫుడ్ తినేది ఉంది అంటే ఒకటి కేఎఫ్సీ. రీజనబుల్ రేట్లో మనం తినడానికి ఉండేది కేఎఫ్సీ. మోక్షి చూడండి అసలు వద్దన్న పనులే చేస్తాడు వాడు. షూస్ అన్నీ చక్కబట్టేస్తున్నాడు. వాడు వాటర్ బాటిల్ వాడు తీసుకొని చక్కగా తాగేస్తున్నాడు. ఎంత పడుకోబెడదామని ట్రై చేసినా వాడైతే పడుకోలేదు. ఇంకా ఇవన్నీ సర్దుకునేలోపు మా ఆర్డర్ అయితే మాకు వచ్చేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు. వాడికి అదొకటే నచ్చినట్టుంది, మిగతా అవేమి ముట్టుకోలేదు. ఇంకా మా ఫుడ్ అయితే తినేసి అలా కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము. మాకు బ్యాంకాక్కి వెళ్ళే ఫ్లైట్ 3:50కి. సో మేము 3 కన్నా వచ్చేసాము. ఇక్కడ మన వీసా అన్నీ చెక్ చేసేసి లోపలికి అయితే అలౌ చేసేసారు. ఫ్లైట్ దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది జనాలు ఉన్నారో. ఎవరు ఉండరు అనుకున్నారండి, చాలామంది అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఒక 2-3 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది. మళ్ళీ మోక్షి ఫ్లైట్ ఎక్కగానే పడుకుని పోయాడు. చూసారా, మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3:50కి ఎక్కాం కదా, 7 కల్లా దిగిపోయాము. మనకి బ్యాంకాక్కి ఒక 1.5 అవర్ టైం డిఫరెన్స్ ఉంటుంది. ల్యాండ్ అయ్యేసరికి మార్నింగ్ 9:59 అనమాట బ్యాంకాక్ టైమింగ్లో. ఎంత బాగుందో ఫ్లైట్లోంచి ఆ వ్యూ. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే ప్రసన్న వాళ్ళ కొలీగ్ వచ్చారు. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు మాకు. ప్రసన్నకి ఆఫీస్ వాళ్ళే 3 months అకామిడేషన్ ఇచ్చారు. ఇంకా రాగానే
ఆ రూమ్కి అయితే వచ్చేసాం మేము. నేను ఎక్కడా చూడలేదండి 3 months అకామిడేషన్ ఎవరు ఇవ్వరు. మినిమం 10 days లేకపోతే 1 month. వీళ్ళైతే 3 months ఇచ్చారు. థ్యాంక్ గాడ్, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. మనకి ఎయిర్పోర్ట్లో అయితే చాలా మోసాలు జరుగుతాయి, మనకు తెలియకపోతే ఎక్కడైనా అంతే కదా. ఇంటర్నేషనల్లో దిగ్గానే ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన సిమ్ కరెన్సీ కదా, ఆ రెండిట్లోనే చాలా మోసాలు జరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రసన్న వాళ్ళ కొలీగ్ వచ్చారు కదా, మొత్తం ఆయనే చూసుకున్నారు మాకు. ఎయిర్పోర్ట్లోకి దిగ్గానే ఒక మంచి కాఫీ తాగేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. నాకైతే ఫస్ట్ బాధ వచ్చేసి మోక్షి ఫుడ్ అనమాట. వాడు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలడా లేడా. ఇండియాలో ఉన్నప్పుడే చాలా తిప్పలు పెట్టేవాడు తిండికి, మరి ఇక్కడ ఎలా ఉంటాడో చూడాలి. ఇక్కడికి వచ్చాక మా రూమ్ ఎలా ఉంది, మేము ఎలా సర్వైవ్ అయ్యాము ఫస్ట్ డేస్, రాగానే ఎన్ని ఇబ్బందులు పడ్డాము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. బ్యాంకాక్లో కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.